7వ వచనం చదువుకుందామండి. మొదటి నుండి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. రండి, యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయదము, కృతజ్ఞతా స్తుతులతో చదవండి. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యం కలిగిన మహారాజు. సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మన సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించడం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు. తర్వాత ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 4 verse 10 అందరూ చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనము అందరికీ చదువుకుందాం. 10వ వచనం ప్రకటన గ్రంథము తీయనండి, నేను కూడా తీయనండి, కొంచెం ఉండండి, బట్టి చాలా ఫాస్ట్ ఉన్నారు, పర్వాలేదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 4వ అధ్యాయం 10వ వచనం, 10, 11 కలిసి ఉంటాయి. ఈ 2వ వచనం కలిసి చదువుకుందాం. రాబిన మాట ప్రకారం ఆ 24 పెద్దలను సింహాసనం ఆశ్రయించిన వాని ఎదుట సాగిలపడి యుగములకు జీవించిన వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తం సృష్టించినవి, నీ చిత్తాన్ని బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపండి కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. అందరికీ పరిచిన వాక్యం ఆదికాండం 17వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 17. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరూ కలిసి చదువుకుందామండి. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 5 చదువుకుందాం. మొదటి 5 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిని నడుచుచు నిందారతుడైనము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పండి. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవునితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేస్తున్నాను, నీవు నా అనేక జన్మలకు తండ్రి వగలవు, మరియు ఇక మీద నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాం అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడైనట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. చాలు. ప్రభు ఈ వాక్యం అందరూ మనతో మాట్లాడిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ మహిమ కొరకే వాళ్ళు ప్రేమించారు, మీ రక్తం వాళ్ళు కొనారు, మీ స్వాస్థ్యంగా స్వీకరించారు. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లించి మిమ్మల్ని ఆరాధించి పూజిస్తూ ఉంటున్నాం. దయాల తండ్రి, ప్రేమలు మా ప్రభా, మరి ఇక్కడ ఎల్షదాయిలో మా ప్రభున్న సంఘాన్ని బట్టి స్తోత్రాలు, దోసులను బట్టి స్తోత్రాలు, అలాగే బాధికుల ప్రియులు బట్టి స్తోత్రాలు, పరిచారకులను బట్టి మీకు స్తోత్రాలు. ఈ మహిమ కొరకై మీరు జరిగించిన కారణం బట్టి మీకు స్తోత్రం చెల్లించి ఆరాధిస్తాను. విశేషంగా చదవన లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతుండండి. మీ మేలనైనా మధురమైన స్వరాన్ని వినిపింపజేసి మీరే మహిమ పొందవలసిందిగా కోరుచుంటున్నాం. దేవా, మీరే మహిమ పొందమని కనిపించి అంధకార శిక్షను బంధిస్తూ కృతజ్ఞత స్తుతులతో మా ప్రభా ఘనతమైన ప్రభావాలకు ఆరోపిస్తూ ఈ గృహంలో మీరే అధిపతి అయ్యండి, అధికారం అయ్యండి, మీరే మహిమ పొందమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చదువుకునే భాగంలో గమనిస్తే చాలా శ్రేష్ఠమైన సంగతులు ఉంటున్నాయి. మొట్టమొదటిగా ఎల్షదాయ్ అంటేనే సర్వశక్తిమంతుడు, కాబట్టి సర్వాధికారి దేవుడు. కాబట్టి ఆ సర్వాధికారి దేవుడు జరిగించే కార్యాలని మనం ఇక్కడ చూస్తూ ఉండాలంతే. ఎలా ఉండాలా? మౌనంగా ఉండి చూస్తూ ఉండాలి. చూసి ఏం చెప్పండి, చూసి ఏం చేయాలా? చాలామంది సర్వశక్తి దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు, మనం ఏం చేయాలా? మొట్టమొదటి ఏం చేయాలి? ఈరోజు ఎందుకు చేరొచ్చాం చెప్పరే?
బాగా విందు పెడతారు, మందిరంలో సమకూర్చి తినిపోదామని వచ్చారా? దేనికి చెప్పండి, దేనికి చెప్పు. ఆనందించడానికి వచ్చినావా? తిని ఆరాధించడానికి. వెరీ గుడ్ బిడ్డ, వచ్చింది బయటికి. సర్వశక్తి అయిన దేవుడిని ఏం చేయాలంట? అది దానికి ముఖ్యం. దేవుడు కార్యాలు చెప్తే దేవుడికి వందాలు చెప్పాలా లేదా? చెప్పండి గట్టిగా. లేదా పిల్లలు మీరు చెప్పరా? స్తుతులు చెల్లించాలి, ఆయన స్మరణ చేసుకోవాలి. ప్రభువా, మా ఎడలను జరిగించిన కార్యాల కొరకై నీకు వందనాలు ప్రభువా. అయ్యా మీరెంతగా మంచి దేవుడువో. నేను ఈ సంవత్సరం అయిపోయింది కదా, సంవత్సరం కంటే ముందు ఒక 3 నెలల క్రితం ఇక్కడికి వచ్చిపోయా. అంటే హత్తూరు మందిరం ప్రతిష్ఠ చేసి, అంటే యానివర్సరీ మీటింగ్ చూసుకొని వెళ్తా ఉంటే మరి చాలాసార్లు వచ్చాను. కానీ మరి అక్కడ ఆ ఇంట్లో అతను 3 నెలల టైం పెట్టాడు. రెంటెడ్ గృహంలో 3 నెలలు టైం పెట్టి మీరు ఖాళీ చేయాలి, లేకపోతే మాకు మీరు ఎండ పెట్టుకో వెళ్ళిపోండి అని చెప్పి పంపించారు. కాబట్టి అప్పటి నుంచి ప్రార్థన చేసి మన మహిమదాసు ఇంకా ఇంకా శ్యాము, ఇంకా మరి ఇంకో బ్రదరు వాళ్ళందరూ మరి కూడా కిరణ్, ఇంకా ప్రియులు కూడా చెప్తా వచ్చారు. ఏం చెప్తా వచ్చారంటే, ఎలీషా బ్రదరు వాళ్ళందరూ కూడా అలా ఖాళీ చేయాలి ఎట్టు చేయాలి అంటే, శ్యామ్ బ్రదర్ ఈ స్థలం నాది ఉంది, దేవుని మహిమ కొరకై దీన్ని ఉపయోగించుకోండి, తర్వాత నిదానంగా నాకు పైసలు కడదు అని చెప్పటనే దేవానికి స్తోత్రం. వాళ్ళు ఆల్రెడీ ధైర్యంతో పని ప్రారంభించుకొని సాగుతూ ఉన్న గుంతలతో వేరు పెద్దవి. మేము వచ్చాము, బాబు ఇంకేం పని లేదు, మందిరం ప్రొసీడ్ చేద్దాం, దేవుడు సాయం చేస్తే అంటే. ఎక్కడ చుట్టూ మేము వచ్చాము 12 పిల్లర్లు ఇవి, 1 2 3 4 5 6, ఇవాళ ఆరుగురు నిలబెట్టి మరి ఇల్లు వచ్చే రవి వాళ్ళు ఉన్నారు, అందరూ వచ్చాము. ఇక్కడ పోయి వస్తూ ఒకటి చాలరే బాబు నిలబెట్టి. కాబట్టి వస్తూ ఇక్కడ చూస్తే 12 మంది 12 పిల్లల్లాగా పెట్టి అందరితో ప్రార్థన చేయించాం. ఎందుకంటే శత్రువు ఓడిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మన సహోదరులు కాదు, మన శత్రువులు. చాలామంది ఏమనుకుంటుంటే, ఏదో నీ పని చేస్తా ఉంటే పని ఆలోచన చేస్తాం బ్రదర్ అంటే ఆయన శత్రువు అయిపోతాడా? లేకపోతే ఒక హక్కు వచ్చి దీని గురించి ఆలోచన చేస్తామని చెప్పిన శత్రువు అయిపోతా, ఆమె శత్రువు అయిపోద్దా? సేవకులకి అందరూ రోగం ఇదే. ఏం రోగం? అటు చెప్పారనుకో, మా ఆలోచనకి ఏం చెప్పారయ్యా రాజు చెప్పు, వేరే విధంగా చెప్తారా? వీళ్ళు కావాల్సి చెప్తున్నాను చెప్పాడు. రక్కన అదే న్యాయమేనా? చెప్పే అవునవు దేవదాసన, అది న్యాయమేనా? కాదు. శత్రువు కొంత ఆపుతున్నాడు, దాంట్లో ఆగాల, దాని గురించి ఆలోచించాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ఇన్నేళ్ళు తర్వాత దేవుడు ద్వారాలు తెరిచాడు. కాబట్టి దేవుడికి స్తోత్రం చెప్పాం. నేనైతే మాత్రం వీడికి వచ్చిన వెంటనే పాప వాళ్ళంతా చాలా ఎండకి ఇది చేస్తున్నారు. ఆడు మీటింగ్కి వచ్చిన తర్వాత అందరు నిలబెట్టి ఒక గుంత ఆడ మళ్ళీ పిల్లర్ వేస్తే దవితే వాళ్ళు అడ్డం తిరిగారు. ఇది పోతా ఉందని, పైప్ లైన్ పోతా ఉంది. కాబట్టి దేవుడి కృపడి అంతా అప్పుడు సెట్ చేసి, ఇది కొలతలు గీసి మొత్తం సెట్ చేసి చక్కగా మందిరం అయిపోయింది. పిల్లరా ఎంత చక్కటి కదంటే, ఆనాడు నిలబడుకున్న పిల్లర్స్ శత్రువుని ఎల్లగొట్టేశారు ఆ స్థలాల్లో. నిజంగా ఈ స్థలంలో శత్రువు లేదు. నిజంగా చర్చ ఆవరణలు కాదు, బయట కూడా మరి రకరకాల ఊర్లో రకరకాల తొందరలు ఉండేవి. దేవుని పిల్లల మధ్యలో కలవరాదు. లేదా ఎన్ని స్థలాలు పాపం తీసుకోవడం, అవి ఏవి కాకుండా పోవడం. దేవదాసన్న, మనన్న, ఇంకా కొంతమంది ఉన్నారు పాతలు, వెంకటన్న, ఇంకా ప్రియులు, వాళ్ళంతా ఎన్నోసార్లు తీసుకోవడం, దాన్ని ఆగిపోవడం. పెద్ద జాన్ గారు ఉండే పాత ఆయన ముసలోడు పాపం, అంత అల్లుడు ఉన్నాడు కుమార్ గారి, వాళ్ళందరూ ఉన్నారు. కానీ మొత్తం ఏం చేశారు, అదంతా ఇది అయిపోయినాయి, చేసుకోవడం స్వార్థమైపోవడం, శత్రు చేతిలో ఇదైపోతా వచ్చింది. అయితే దేవుడు ఎట్టకేలకి పోయిన సంవత్సరం జూన్ 6 కన్నా ఇక్కడ మందిరము ఏర్పాటు చేయడానికి అన్ని విషయాల్లో దేవుడు ద్వారా తెలుస్తూ వచ్చాడు. చిన్న దాంతో ఆరంభించుకున్నారు. డబ్బులు లేవు, డబ్బులు ఆరంభించారనుకుంటారేమో, డబ్బులు లేవు, కేవలం ఫెయిత్, విశ్వాసంతో ఆరంభించారు. కాబట్టి అబ్రాహామును ఏ విధంగా అయితే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో, నువ్వు సర్వశక్తి గల దేవుని ఎదుట ఆ దేవుడు ప్రత్యక్షమై నా సన్నిధిలో నిందారిత నడుచుకుంటే ఏం చేస్తా, నేను వాగ్దానాన్ని నెరవేరుస్తా. అది ఇంపార్టెంట్. అందరూ కూడా ఆ విధంగా నేను చెప్పిన ప్రకారం పాపము దేవుడి పిల్లలు నిందారిత నడుచుకున్నారు. ఎట్లా వచ్చే తెలీదు, ఎట్లా జరిగించమని తెలీదు. అన్ని పనులన్నీ పూర్తి అయిపోయి చక్కగా జూన్ 6కి ఆరంభించాం మందిరాన్ని. చక్కగా ఎంతమంది జనాలో, అది కొంచెం వర్షం కూడా ఉండే అనుకుంటా అప్పుడు. ఆ రోజు కొంచెం వర్షం కూడా పడతా వచ్చి సన్నగా, అంటే ఆశీర్వాదపు జల్లులు. ఇలా ఆ విధంగా దేవుడు దీవిస్తూ వచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటాడు, ఇక్కడ
మరి స్తుతించాలి. ఎట్లా స్తుతించాలా? సర్వశక్తి దేవుని ఎట్లా కనపరచాలంటే ఇప్పుడు రండి, కీర్తనలు 95వ అధ్యాయం, Psalm chapter 95 మనం చదువుకున్నాం కదా. 95 రండి యెహోవాను గూర్చి ఎట్లదంట ఉత్సాహతుని చేయడము, మరి రక్షణ దుర్గం బట్టి సంతోషగానము చేయడము అంటాడు. కాబట్టి ఉత్సాహధ్వని, సంతోషగానం చేయాలి. మన రక్షణ దుర్గాన్ని బట్టి ఉత్సాహధ్వని, సంతోషగానం కొనకూడదు, సనకూడదు. ఏం చేయాలంటే ఉత్సాహధ్వని, సంతోషగానం చేసేవారు మనం కోరబడతా ఉన్నాం మొట్టమొదటిగా. రెండవదిగా చెప్తా ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదము అంటున్నాడు. కాబట్టి కీర్తనలు పాడుచు కృతజ్ఞతాస్తుతులతో రావాలి, కృతజ్ఞత రావాలి. ఆయన గుమ్మముల్లో ప్రవేశించేటప్పుడు కృతజ్ఞతతో రావాలి. సనుగులతో, గొలుగుతో రాకూడదు, గర్వంతో రాకూడదు. కృతజ్ఞతాస్తుతులు ఎవరు హృదయాలు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఆశీర్వదించబడి వెళ్తారు. ఇక్కడి నుంచి ఎవరైనా కావచ్చు, సమృద్ధిగా దీవించబడి వెళ్తా వస్తారు. ఇక్కడ ఎవరున్నారు? సర్వశక్తులైన దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? వాగ్దాన నిబంధన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనమే మొట్టమొదటిగా ఉత్సాహధ్వని చేయొచ్చు, సంతోషగానంతో దేవుడు స్తుతించాలి. రెండవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సంధికి రావాలి, కీర్తనలు పాడుచు ఆయన గుమ్మలో ప్రవేశించాలి సంతోషంతో. మూడవదిగా చూస్తే అంటాడు 3వ వచనం, యెహోవా మహాదేవుడు, దేవతల పైన అత్తిగల మహారాజు, భూమి అగాధ స్థలం ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రములు ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తము భూమిని నిర్మించెను. తర్వాత ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. కాబట్టి బాగా గమనించాలి, అన్ని ఆయనవే. ఇప్పుడు ఆయన పాలిస్తున్న గొర్రెలు ఎవరు అంటే మనము బాగా చెప్తారా? ఆయన పాలించుచున్న గొర్రెలం. నిజంగా దేవుని చేత పాలించబడుతున్నారు. చాలామంది నాడు దేవుని పిల్లలుగా దేవునింటికి వస్తారు, కానీ దేవుని చేత పాలించబడరు. వారు సైతాన్ చేత పాలించబడుతూ ఉంటారు. అందును బట్టే ఏం కావంటే వారు బ్లెస్డ్ కాలేకున్నారు, వారు ఆశీర్వించబడలేకుంటున్నారు, వారు దీవించబడలేకుంటున్నారు, వారు అన్ని విషయాల్లో వర్తిల్లకుండా ఉంటున్నారు. కాబట్టి ఎవరైతే దేవుని చేత పాలించబడతా వస్తారో, ఆ గొర్రెలుగా ఉంటా వస్తారో, గొర్రెలను ఆయన పాలించేవాడు ఉన్నాడు, వాటికి సమృద్ధిగా దేవుడు దీవించేవాడు ఉంటున్నాడు. కాబట్టి దేవానికి స్తోత్రం. మూడవదిగా సమస్తం నీవే కలిగి చేశావు, మీరు పాలించే ప్రజలమయ్యా మేము, అందుని బట్టి మీకు స్తోత్రం చెప్పాలి. మూడవది. నాలుగవది చూస్తే అంటాడు ఏమంటాడంటే చూడండి, పాలించు గొర్రెలము. చూడండి, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. కాబట్టి ఆయన చేత మేపడుతున్న గొర్రెలమని చెప్పుకుంటూ వచ్చాం. 3 సంగతులు. 4వ సంగతి చూస్తే, రండి నమస్కారం చేసి సాగిలపడము, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట వినేలా ఎంత మేలు. కాబట్టి 4వదిగా చూస్తే అంటాడు, రండి మనం సృజించిన యెహోవా సన్నిధిని సాగిలపడదాం. అలాగే ఆయన మాట వినటం వలన మరి ఎంతో మేలు. చాలామంది సాగిలు పడతారు కానీ ఆయన మాట వినరు. నీ చేస్తాము కొన్నిసార్లు భార్యలు అంతే, భర్తలేడలా ఎలా ఉంటారమ్మా? ఆయన చెప్పింది, మా ఆయన చెప్పింది కొడతాం, కానీ చేసేది మేము చేసేది ఏమయ్యా పలకరా? చెప్పండి, అవును మీరు చెప్పింది చేస్తుంటారు. కొన్నిసార్లు వాళ్ళు చెప్పింది వాళ్ళు తోసింది చేస్తుంటారు. ఏమంటే వాడు చిన్నోడు అని గీక్తానికి అయిపోయి పోనిపో, ఎందుకంటే చిన్నోడితో నేను పడలేను కాబట్టి దాన్ని వదిలేస్తూ ఉంటాను. నో, పురిగిన సహోదరులారా గుర్తుపెట్టుకోండి, ఆయన పాలించే గొర్రెలముగా మనం ఉంటూ దేవుని వాక్య ప్రకారం కీర్తించుకునేవారమే కాకుండా 5వదిగా చూస్తే 4వదిగా చూస్తే ఆయన ఏమంటున్నా అంటే, మరి రండి నమస్కారం సాగిలపడదు మోమాలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించాలి అంటే ప్రార్థనా జీవితం. అందుకే మన ప్రార్థనల్ని సఫలపరిచేవాడు, మన అక్కలను తీర్చేవాడు. ఆ గురిగిలిన అనుభవంతో ప్రభుని మహిమపరచాలి. తర్వాత 5వ చూస్తే ఇక్కడ అంటాడు, ఏమంటాడు? నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత చూసారా? నేడు అంటే ప్రతిరోజు అండి, నాడు నేడు. కాబట్టి గత దినమున కాకుండా, గత దినమున ఆయన మాట విన్నావా? ఈరోజు ఆయన మాట విన్నావా? ఉదయకాలం చదివావా? వ్యక్తిగతంగా బైబిల్ చదివావా? లేకపోతే కుటుంబ ఆరాధన చేసావా? ఇప్పుడు కుటుంబ ఆరాధన చేసిన చేతులు ఎత్తండి అంటే ఎంతమంది చేతులు ఎత్తండి? కుటుంబ ఆరాధన చేసిన వాళ్ళం మేము అని చెప్పండి. 1 2
3, 4, 4 ఇంతేనా? మిగతా సంగతి ఏంటి? ఇప్పుడు నువ్వు అన్నీ చేయకుండా, కుటుంబారాధన చేయకుండా, వ్యక్తిగతంగా దేవుని మాట వినకుండా నువ్వేం చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? చెప్పండి. అంగీకరించడు. కుటుంబ ప్రార్థన లేని ఇల్లు దెయ్యాల కొంప. గుర్తుపెట్టుకోండి. నువ్వు దెయ్యం మాట వింటున్నావు కానీ దేవుని మాట వినడంలే. నువ్వు దేవుని మాట వింటే కుటుంబాలను కలిగి ఉంటావు. కుటుంబంగా దేవుని ఘనపరచబిడ్డగా ఉంటావు, వస్తావు. అలా ఘనపరుస్తున్నావా? లేకపోతే మన ఇష్టాస్త్రం మనం చేస్తా ఉన్నాం. మొట్టమొదటి వ్యక్తిగతంగాను, రెండవది కుటుంబంగాను, మూడవది సంఘముగా ఆరాధన, మరి సంఘ ప్రార్థన. కాబట్టి సంఘంగా ఆరాధన చేసే విషయంలో ఎలా ఉన్నావు? చాలామందికి ఆరాధన అంటేనే నిర్లక్ష్యం. అందుకే కుటుంబాల్లో ఆశీర్వాదంలే, మరి వ్యక్తిగత జీవితంలో నెమ్మదిలే, సంఘ జీవితంలో కూడా నెమ్మదిలే. నీ జీవితంలో, మన జీవితంలో నెమ్మది సమాధానం కలిగి ఆరాధించాలంటే వ్యక్తిగతంగా దేవుని వాక్యం, దేవుని మాట వినాలి. ఫైనల్గా దేవుని మాట విని దేవుని కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు ఎంతైనా ఎంత మేలు అంటాడు. దేవుని మాట వింటే ఎంత మేలు, నిజంగా ఎంతో మేలండి. ఈ అన్న మాట వినుడి నేడు, ఈ అన్న మాట వినుడి, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈ అన్న మాట వినుడి నేడు, ఈ అన్న మాట వినుడి. కాబట్టి కదా ఆయన మాట వినడం ద్వారా మనకెంతో మేలు, ఎంతో క్షేమం. ఆయన ప్రియకుమారుడు. అలాగా ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షణ అంగీకరించిన తర్వాత మరి దేవుని మహిమ కొరకై బాప్తిసం సాక్ష్యం ఇచ్చినప్పుడు, ప్రభు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన ఈయన మాట వినని చెప్పని ఆకాశంలోని ఒక శబ్దం వినబడతా వచ్చింది. ఈయన నా ప్రియకుమారుడు మాట వినబడతా వచ్చింది. కాబట్టి మనం ఆయన మాట వినటం వల్ల మనం ఎంతో క్షేమం చెందుతూ వస్తాం. ఆ విధంగా ప్రభుని మనం గణపరిచే వారికి ఉంటే ప్రభు ఈ 5 విషయాల్లో ఒప్పుకోవద్దు. అదే లాస్ట్లో మనం ప్రకటన గ్రంథం చదువుకుంటూ వచ్చాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10, 11 వచ్చారు కలిసి ఉంటాయి. చదవండి అమ్మా, ఒకరు చదవండి, త్వరగా ముగిచ్చేద్దాం. ఆ 24 పెద్దలు సింహాసనందు ఆశీర్వదించిన వారి ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించిన వారికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తం బట్టి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందడం చెప్పుచు ఆయన తమ కిరీటములను ఆ సింహాసనట వేసి. కాబట్టి ఆ 20 పెద్దలు, 4 జీవులు అందరూ ఎలా దేవుడిని కనపరుస్తారు చూడండి. పిల్లరా తమ కిరీటాలు తీసి పరేసి ప్రభుని కనపరుస్తారు. ఇంతవరకు చాలామంది వాళ్ళ కిరీటాలు అట్నే పెట్టుకుంటారు. నా కిరీటం మాత్రం తీయాలి, ఏం తీయాలి? నా కిరీటం మాత్రం తీయాలి. నేను ప్రభుని కనపరుస్తా కానీ నా కిరీటం తీయాలి. ఏంటి ఆ కిరీటం? కులం అనే కిరీటం, లేకపోతే ధనం అనే కిరీటం, లేకపోతే ఇంకే కిరీటం చెప్పండి. ఒకరేమో కులం, ఒకరేమో ధనం. నాకేం సమృద్ధిగా ఉంది. కొందరేమనుకుంటే చెప్పండి కిరీటాలు, చెప్పండి ఘనత, నేను ఎంత హోదాగలను అండి లోకంలో, నాకు ఇంత ఇదా అని చెప్పిన విధానంలో కొందరు ఆ గర్వం. తర్వాత కొందరు గర్వం ఉంటుంది. ఏమంటే నేను సోకాల్డ్ బిలీవర్ అనే గర్వం. ఏం గర్వం? సోకాల్డ్ బిలీవర్. నేనెవరిని చెప్పండి? ఇప్పుడు సేవకులు చెప్పాలి. నేను సోకాల్డ్ సేవకుడు, నేను గర్వం. నీ గర్వం విడిచిపెట్టే తప్ప దేవుని ద్వారా మహింపరచబడి నీ యొక్క స్థితిగతులు మారాలి. అప్పుడే ప్రభు మహింపరచబడతా వస్తాడు, ప్రభు ఘనపరచబడతా వస్తాడు. నాకు తెలుసు. ఏంటి తెలుసు? ఏమీ తెలియదు. లాస్ట్ ప్రభు అపోస్తలుడు పౌలు అంటాడు, నేను మీ మధ్యలో ఏమి ఎరుగుదునంటే సిలువైన యేసుక్రీస్తు వారినే ఎరుగుదును. సిలువైన యేసుక్రీస్తు వారిని ఎరుగుదుమా? ఎంతగా మనం సిలువైన యేసుక్రీస్తు వారిని ఊరేగిస్తూ ఉన్నాం, ఎంతగా ఆయన కొరకు అప్పగించుకుంటా ఉన్నాం, ఎంతగా ఆయన సమర్పించుకుంటా ఉన్నాం, ఎంతగా మనం సిలువేయబడడానికి ఇష్టపడతా ఉన్నాం. మనం సిలువేయబడుతున్నామా? ప్రభు యేసుక్రీస్తు సిలువేస్తున్నామా? చెప్పాలి. ఇప్పుడు చాలామంది ప్రభు యేసుక్రీస్తు వారిని ఊరేగించాలా, ఆయన సిలువనెత్తుకొని ఆయన మహింపరచడంలే ఇబ్బందిపోతా ఉంది. ఆయన సిలువను మళ్ళీ వేస్తూ ఉన్నాం. మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా దేవుని అవమానపరుస్తూ ఉన్నాం. ఇంకెంతకాలం అవమానపరుస్తాం? వద్దు. ప్రభు రాక దగ్గరికి వచ్చేస్తూ ఉంది. 24 మంది పెద్దలు, 4 జీవులు, కొడాకుడు, కెరూబులు ప్రభుని కొనియాడుతూ ఉన్నారు. అయితే 24 మంది పెద్దలైతే తమ కిరీటాలు తీసి అలా పడేసి మా కొద్దు దేవుని చిత్తం మీద జరగాలి.
దేవునికే మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకే మహిమ, ఆయనకే ప్రభావం, ఆయనకే ఘనత, ఆయనే సమస్తమని చెప్పని మహిమపరుస్తాడు. అలా మహిమపరచుడు కొరకై మనల్ని బలపరిచి ఆయుధపరచుడు గాక. ఈ సంవత్సరంలో ఎంత దినాల్లో మనం చేయలేనివి ఈ సంవత్సరం పొందుకున్నట్టుగా మనం ఏం చేయాలా? ఆరాధనతో ప్రవేశిస్తాం. ప్రభా, ఈ నా జీవితంలో లేవయ్యాడు. ఒకవేళ ఏమైనా చెప్పండి మాటలో దేవుని మహిమపరిచే విషయంలో సరిగి లేకపోతే సరి చేసుకో. మొట్టమొదటి మౌనంగా, ఆ తర్వాత ప్రభుని గనపరచు, మనస్ఫూర్తి గనపరచు, హృదయపూర్తి గనపరచు. ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాడు. మరి అటు ఇటు తిరగకూడదు, లేచిపోకూడదు. పిల్లలు లేచిపోయినా ఒప్పుకొని చెప్తున్నా. ఆరాధనప్పుడు మాత్రం పిల్లల కోసం కానీ తల్లుడు పోకూడదు. కూర్చోబెట్టుకొని దయచేసి సహకరించాయి. మేము పాట పాడినప్పుడు పోయిరాండి కాబట్టి ఇప్పుడు పాట పాడతాం. మామూలుగా ఆరాధనప్పుడు అంతే, పాట పాడినప్పుడు పోయిరాలి. మిగతా సేవలు కదలకూడదు. ఎందుకంటే ఆరాధనలో ప్రభువు యేసుక్రీస్తు మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు. నీ ఆరాధన ఆగ్రహించడానికి ప్రభువు యేసుక్రీస్తు ఆకాశం దిగొస్తాడు తన మందిరం మీదకి. దిగిరాడు కాదు, తన మందిరంలో వారి ఆరాధన ఆగ్రహించాడుకుంటున్నాడు. ఎట్లాంటి ఆరాధన ఉండాలా? ఆత్మతో సత్యముతో యథార్థంగా ఉండాలి. మోసయుక్తంగా కపటంగా నువ్వు చేసావనుకో అంతా కొట్టేవాడు. ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించాలి. ఈ దైవిక మార్గంలో దేవుడు మాట్లాడుతున్న మాట ప్రకారంగా సరి చేసుకుని ప్రభుని ఘనపరచు కొరకై ప్రభు మనల్ని సిద్ధపరిచి ఆయత్తపరచుగాక. ఈ మాటలు నిలబెట్టుకుందాం. క్లుప్తంగా, స్పష్టంగా, బిగ్గరగా. స్థానికులు పాతవారు ఉన్నారు కాబట్టి పాతవారు పాతవారు ఒక ఇద్దరు, అంటే ఇద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరులు, నలుగురు. తర్వాత కొత్తవారు ఒక ఇద్దరు సహోదరులు, ఇద్దరు సహోదరులు, టోటల్ 8 మంది. ఆ తర్వాత మరి లోకల్ నుంచి వచ్చిన వారు, మరి సేవకులు, ముఖ్యంగా చుట్టుపక్కల బ్రాంచ్ నుంచి వచ్చిన వారు, మరి ఒక ఇద్దరు సేవకులు. తర్వాత ఇద్దరు సేవకురాలు, మరి ఇద్దరు పెద్దల భార్యలు గుర్తుపెట్టుకొని ప్రభుని టోటల్గా 16 మంది గణపరచాలా. ఎంతసేపు అంటే అదంతా కలిసి కూడా 8 నిమిషాలు అయిపోవాలి. అర్ధ నిమిషమే గుర్తుపెట్టుకోండి. 8 నిమిషాలు అయిపోవాలా? 8 నిమిషాలు అయిపోవాలా. 16 మంది ఆరాధన కూడా. సేవకురాలు మేము లాగిస్తాం అంటే మాత్రం మైక్ మాత్రం మరి చేస్తాం, చూసుకోండి. దయచేసి సహకరించండి. సంఘ పెద్దలు కానీ క్లుప్తంగా, స్పష్టంగా దేవుడు నీకు అనుగ్రహించే మార్గం బట్టి దేవుడు కనపరచాలి. రండి, ఆరాధనలో మనము ప్రవేశిస్తాం. లేట్ చేయొద్దు, పాట పాడతాం. మళ్ళీ ఆత్మ వచ్చింది, పాడతాం. పాడి లేట్ చేయొద్దు. లేచి నిలబడినట్టయితే మూడు ఖాళీలు స్పేస్ అంతా కూడా ఆక్రమించుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళతో ఇవ్వద్దు. వచ్చినట్టయితే